మందు మనకున్నటువంటి శ్రమలను బట్టి గొనుక్కోకుండా మనం కూడా ఏం చేయాలంటే శ్రమల్లో మనం విధేయత నేర్చుకోవాలి, ఇసుక్కోకూడదు. ఇక్కడ ఏమన్నాడంటే శ్రమలో మనకి ఎందుకు వస్తుంది, లేకపోతే పరీక్ష మనకి ఎందుకు వస్తుంది మనం అనుకుంటాం. నాకేనా ఈ పరీక్షలన్నీ, బాధ కలిగినప్పుడు అయ్యా నాకేంటి పరీక్ష అని అనుకుంటాం. కానీ ఆ పరీక్షింపబడినప్పుడు దేవుడు నీకు ఏమంటే ఒక రూపం దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. నీకు ఒక రూపం తేవటం కోసమే మనకి ఈ పరీక్ష, లేకపోతే ఈ శోధన, లేకపోతే ఈ బాధ, ఈ ఇబ్బంది. దేవుని స్తోత్రం. అప్పుడే మనకి బాధ ఇబ్బంది కలుగుద్ది. ఎందుకనంటే నీకు ఒక రూపం రావటం కోసం. నువ్వు చింతించద్దు, గొనుక్కోవద్దు. ఎందుకనంటే నేను నిన్ను పుటం వేసి తిని వెండిని వెతికినట్లు కాదు, ఇబ్బంది అనే కొలుములో నిన్ను పరీక్షించితివి. దేవుని స్తోత్రం. కాబట్టి మనకు ఒక రూపం రావటం కోసమే ఈ పరీక్ష. దేవుడి మాటలు దీవించండి.